యావరేజ్ డే ఇన్ మై లైఫ్. పొద్దున్న లేవగానే నాన్నతో మింగులు. కాదు ఇలా ఇలా వర్షంలో ఇరుక్కుపోయినప్పుడు వెనకాల హార్న్ కొడతారు కారు వాళ్ళు కారు లోపల బాగానే ఉన్నారు కదా, హార్న్ కొడితే వర్షం అయిపోద్ది ఏంటి? మొత్తం అంతా అలాగే ఉంటది, బట్ జస్ట్ కొంచెం డైట్ ఒక యాడ్ చేస్తాం అంతే. సో డైటింగ్ అయిపోయింది అది. డిస్క్రైబ్ మై మూడ్ స్వింగ్స్. ఫీడ్ బాలయ్య. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ మీ మిక్స్చర్. ఎపిసోడ్ 9 or 10 కరెక్ట్గా గుర్తులేదు, బట్ టైటిల్ వేస్తాను నేను. ఫైనల్లీ ఎప్పుడో సంవత్సరన్నర క్రితం కనెక్ట్ అవుదాం అనుకున్నాం, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, బట్ ఫైనల్లీ టుడే ఇస్ ద డే. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఎస్, మనోడు అప్పుడు జర్మనీలో ఉండేటాడు, ఇప్పుడు మనకొండలోనే ఉన్నాడు. అప్పుడు హిస్ జస్ట్ ఇన్ఫ్లుయెన్సా, ఇప్పుడు యాక్టర్. మామూలు కాదు, చాలా లైఫ్డ్. చెప్పు సూర్య, ఏంటి, హౌ ఆర్ యూ ఫీలింగ్? అసలు నేను ఎలా తెలుసు? హాయ్ గైస్, సో రియలీ ఫీలింగ్ బ్లెస్డ్. 16 months రఫ్ చేసుకుంటే సేమ్ ఇదే టైం కి నీట్ గా మధ్యాహ్నం అమ్మ పెట్టిన భోజనం తిని చిన్న పవర్ నాప్ వేసి యూట్యూబ్ అన్ని టీవీ పెట్టి ప్రణయ్ వర్మ కొత్త వీడియోలు ఏమైనా వస్తాయి చూసుకుని అలా నేను మా తమ్ముడు నవ్వుకుంటుండే వాళ్ళ. ఆడేంటి అరే మనం కూడా పెడతారు ఎలాంటిది, బాగుందిరా అని వాడు. పెట్టేచ్చు కదా, కుదరలేదు, సిచ్యువేషన్ సహకరించారు కదా. కట్ చేస్తే అదే ప్రణయ్ వర్మ ఛానల్ లో మనం. కాదు సూర్య, నీకు విషయం తెలుసా? నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు సాయి తేజ అని, వాళ్ళకి రాము అని ఒక తమ్ముడు ఉంటాడు. తెలుసు సాయాన్ని తెలుసు. యా, వాడిని ఫ్రెండ్ నేను ఎప్పుడు మాట్లాడలేదు నీతో వాడి గురించి. వాడు అన్నాడు నా ఫ్రెండే సూర్య అది అన్నాడు. తెలుసు నువ్వు ప్రణయ్ వర్మ వాళ్ళు ఇలా రాము వాళ్ళు అమ్మాయి ఫ్రెండ్స్ అని అలా తెలుసు. కానీ సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు అయితేనే ఫేమస్. ఇంకా మనం లేట్ చేయకుండా మీమ్స్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫ్రెండ్ గాడు పెద్ద సినిమా చూసి వాడి విలేజ్ కి ఎయిర్పోర్ట్ తెస్తా అంటున్నాడు. బాబు ఆ ఫిల్టర్ చూడు, అసలు కాంటెక్స్ట్ మార్చేసి ఏదైతే చేస్తారు ఈ మీమ్ ని, ఇప్పుడు మళ్ళీ ఫిల్టర్ పెట్టారు. అండ్ కాదు, అసలు ఎయిర్పోర్ట్ దేవుడెరుగు, ఒక కిరాణా షాప్ పెట్టుకుంటే సెట్. కానీ ఆ కిరాణా కొట్టు పెట్టుకున్నప్పుడు మాత్రం నేను బిల్స్ అని క్రౌడ్ రీఛార్జ్ లోనే పే చేస్తాను. ఎందుకంటే మొబైల్ రీఛార్జెస్ అయినా, D2H రీఛార్జ్ అయినా, వేరే ఏ బిల్ పేమెంట్స్ అయినా ఒకే ప్లేస్ లో చేసేయచ్చు. ఎస్పెషల్లీ ఇది రీటైలర్స్ కి చాలా యూస్ఫుల్. ఈ యాప్ లో ఉన్నంత స్పెషాలిటీ ఏంటో వేరే యాప్స్ తో పోలిస్తే అని అడుగుతారా? దీంట్లో ఎవ్రీ ట్రాన్సాక్షన్ పైన 3.25% వరకు మనం బెనిఫిట్స్ పొందొచ్చు. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే ఇది BBPS సర్టిఫైడ్ అండ్ భారత్ కనెక్ట్ ఆథరైజ్డ్ వెరిఫైడ్ ప్లాట్ఫామ్. పైగా దీంతో పాటు మనకి 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి రీటైలర్స్ ఇంకా లేట్ ఎందుకు, ఇప్పుడే బెనిఫిట్స్ పొందడం స్టార్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది నొక్కి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. లేదా ప్లే స్టోర్లో మనకు యాప్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకునే మీ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. యావరేజ్ డే ఇన్ మై లైఫ్. పొద్దున్న లేవగానే నాన్నతో మింగులు. ఆల్మోస్ట్ అన్ని అయినాయి తెలుసా నాకు. కొత్తగా ఏం జరిగింది అనుకునేదే అయింది. జగ్గుబాయ్ ఏంటి ఫైర్ అయిపోతుంది గట్టిగా. అదే ఈ ఫైర్ సినిమాలో పెట్టలేదు, ఆ డైలాగ్ లేదు సినిమాలో. అదే కదా సాడ్. నేను ఇంకా క్లైమాక్స్ లో కూడా వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు జగ్గుబాయ్ బ్లాక్ అండ్ వైట్ పడుతుంది, అక్కడ చెప్తాడేమో డైలాగ్ అని. బుచ్చిబాబు వచ్చి ఇంటర్వ్యూలో అది తీసాడు, ఎడిటింగ్ లో పోయిందని. అయ్యయ్యో, చాలా సింపుల్ గా చెప్పాడు. When your friend booked court 20 kilometers away for 100 rupees discount and it rains. నేను నిన్న దొరికేశాను. నేను నిన్న మాదాపూర్ వెళ్ళి హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర ఆగాను. రెడ్ 120 seconds అని చూపిస్తుంది. తప్పమని వర్షం స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్తాను, అయిపోయింది ఇంకా సరెండర్, హ్యాండ్స్ అప్. కాదు ఇలా వర్షంలో ఇరుక్కుపోయినప్పుడు వెనకాల హార్న్ కొడతారు కారు వాళ్ళు కారు లోపల బాగానే ఉన్నారు కదా, హార్న్ కొడితే వర్షం అయిపోద్ది ఏంటి? రెడ్ గ్రీన్ అయిపోద్దా? భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? ನನ್ಗೂ ಕನ್ನಡ ಗೊತ್ತು, ನನ್ಗೂ ಬರುತ್ತೆ. ಏನಿದು, ಏನ್ ಮಾಡ್ತಿದ್ಯಾ ನೀವು? ಸ್ವಲ್ಪ
అంత ఎక్కువ రాదు. ఈ ఒక ముక్కే వచ్చు. హాయ్. ఎనీ ఫ్లాష్ బ్యాక్ సూర్య? బాపందర కాలనీ ఉంటుంది తెలుసా? ఏ ప్లేస్ ఎదురుకుంటా తెలుసు. మంచి చెట్టు ఉంటది, మామిడి చెట్టు. ఏప్రిల్ రాగానే ఎంత పూత పోతుంది. పూల ఆగదు కదా మనకి. రెండు రాళ్ళు ఇచ్చి కొట్టిన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు అన్నయ్య ముసలాడు. మరి 2 సందుల అవతల నుంచి వచ్చి అరిసివాడు అంటే పరుగు పొడగాడు. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ద ఫ్రూట్ ఇన్ మై ఫ్రిడ్జ్ వాచింగ్ మీ టేక్ అనదర్ డేట్ కోక్. కానీ నువ్వంటే ఫిట్నెస్ ఫ్రీక్. నేను చేస్తాను తెలుసా డైటింగ్, ఎలాగో తెలుసా? మొత్తం అంతా అలాగే ఉంటది, బట్ జస్ట్ కొంచెం డైట్ కోక్ యాడ్ చేస్తాం అంతే. సో డైటింగ్ అయిపోయింది అది. జెన్జీ అంతా డైట్ కోక్ మీద పడ్డారు. నేను అంతెందుకు, ముందు దాకా అసలు కోక్ తాగితే అదే అనుకునేటోండి. బట్ దాని గురించి తెలుసుకున్నాక వద్దులే, దాని మీద ఇది కొంచెం బెటర్, మామూలు కోక్ అనేది బెటర్ అని చెప్పేసి డైట్ కోక్లు ఎక్కువ తాగడం స్టార్ట్ చేసాం. ఏటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా. సూర్య అండ్ హిస్ ఫ్రెండ్స్ మామిడికాయలు దొబ్బేసినప్పుడు మళ్ళీ పుడతారా ఏంటి? ట్రూ. Describe my mood swings. Feed Balaya. Happy birthday Balaya. Today is Balaya birthday. Jai Balaya. జై బాలయ్య. Thank you guys. 109 million. Okay. चाचा బాయ్. ఇది ఏంటంటే మంచి భలే ఉంటుంది. చూడు वास्तविक न हुई है, वास्तविक न हुई है चाचा, 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 वास्तविक न हुई है चाचा, चाचा को तो అమ్మా, మనం మరిచెట్టు దగ్గరికి వెళ్దాం నేను నువ్వు ప్రాంక్ చేద్దాం. సేమ్ అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఇప్పుడు చెప్పరా, ట్రూత్ ఆర్ డేర్? డేర్. అయితే నీ క్రష్ కి కాల్ చేసి ప్రపోజ్ చెయ్యి. నేను తనకి ఇప్పుడు కాల్ చేయలేను, ఎందుకు? ఎందుకంటే తను నా ముందరే ఉంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఎక్స్పెక్టెడ్ అదే కదా. Hey, you look so smart. Can I get your number? Nicola, Indian babe, pehchan is. Oh, Yeah, see? sorry, I came to the wrong person. When Telangana girls try to hit on Surya, then he starts speaking in Godavari slang. అంటే బాగున్నారా వాళ్ళు మాత్రం తక్కువ తెలంగాణ మాట్లాడరా అంటే ఎవడిది అనుకుంటుందిలే. మా డాడీని అడుగుతుంటారు, మీ పెద్ద కొడుకేమో సైలెంట్ ఉంటాడు, చిన్నోడు ఎందుకు లొల్లిలలో కొట్టడంలో పోతాడని. కానీ వాళ్ళకేం తెలుసు, ఈ తమ్ముడు ఎగిరేదే ఆ అన్నం చూసుకొని. చార్నోట్ సారీ ప్రణయ్ వర్మ ప్లాట్. ప్రణయ్, yes exactly. మామ్ పైకి వెళ్ళి బట్టలారి, మీ ఒక్క నిమిషం ఆగమ్మా అని అన్న అంతే. మీన్ వెల్ హెర్ ఏమైంది సార్, ఎందుకు వెళ్ళిపోతున్నారు సార్? సార్ మీకు ఏం కావాలి చెప్పండి సార్. నాట్ ఫామ్ నంబర్ సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్, అది ఎంత పెద్ద ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. బాయ్ అందుకే బాయ్, అమ్మ ఏమైనా అడిగితే నేను ఆపేసి వెళ్ళిపోతాను, ఇంకా పర్లేదు. బిందులోకి వాటర్ అమ్మంటది బాయ్, ఒక్క 5 నిమిషాలు అమ్మా. అమ్మో ఇప్పుడు ఎవడు వస్తాడు బాయ్. బాయ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అదో కదా, చూద్దాం. ఓకే, నువ్వు 3 మూవీలో ధనుష్ లాగా చేస్తావు కదా, అలా ఒకసారి చెయ్యి. ఓకేనా? ఓకేనా అంట. అసలు అదొక సాంగ్ లో మాంటేజ్ అనుకుంటా 3లో. అయ్యో, అది ఎలా పెట్టావు, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇది ఎలా పెట్టావు? అక్కడ ఎలా పెట్టావరా? నా మూడ్ అస్సలు బాగాలేదు, కాల్ చేయి. నాది చాలా బాగుంది, రేపు చేస్తాను. నిజం ఇది. ఏమో నీకు తెలియాలి. ఇది ఏంటి? మీరు వచ్చిరేమన్నా లోపల ఏడవచ్చు కదా, నేను పెళ్ళావా కేసన్నా అంటావా?
పంటావా అరే అసలు బా, ఎంత లాయలో చూడు అసలు. ఎంత లాయల్ మెన్నార్ సింపుల్ మెన్నార్ లైక్ అసలు ఎంత నాట్ దట్ సింపుల్. అదే కదా పంటావా. ఎగ్ పఫ్ తిందామని కాలేజ్ క్యాంటీన్కి వెళ్ళిన ఆలోచించుకో, అర్థమవుతుందా? నాకు ఎవ్వరు లేనిదాల్లాగా అసలు నాకు వదిలే, అసలు నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలి, నన్ను ఎక్కడికి వెళ్ళొద్దు మమ్మీ, వద్దు బాబు, నువ్వు నాకు వద్దు బాబు, నేను ఇక్కడే కూర్చో. ఎగ్ పఫ్ గైస్ మీ దట్ వైట్ షర్ట్ గైస్ సూర్య. బ్రో చాలా దారుణం తెలిసి ఇది. వద్దు వద్దు. మై ఫ్రెండ్ యాటిట్యూడ్ ఆఫ్టర్ 2 పెగ్స్. చిరాకు అయితే నాకు నేనే నచ్చును, నీకు నచ్చడేమింది నా. బాయ్ ఒక రీల్ చూశాను, ఒక ఆయన ఈ ఫైనాన్షియల్ రీల్స్ వస్తూ ఉంటాయి నాకు కరెక్ట్గా నైట్ వస్తాయి, కరెక్ట్గా ఆల్గరిథం తెలుసు. అవునవును, ఆ కెరీర్ గురించి అప్పుడే కదా మరి ఆ, ఇక ఇంట్లోకి బాగాలేయడం వేస్ట్. ఒక ఆయన చెప్తూ ఉంటాడు, నేను ఒక ఆటో డ్రైవర్ని కలిశాను, నా దృష్టిలో ఆయన రిచెస్ట్ పర్సన్ నేను ఎక్కడ చూడలేదు అని అంటాడు. ఎందుకు అని అడిగితే ఆయనకు ఒక ఆటో ఉందంట, 2 పిల్లలు ఉన్నారు, ఒక వైఫ్, అది ఫ్యామిలీ. ఆయన పొద్దున్న లెగుస్తాడు, పిల్లల్ని స్కూల్లో దింపుతాడు, బిజినెస్ చేసుకుంటాడు, మధ్యాహ్నం వస్తాడు, తింటాడు, 2 అవర్స్ పడుకుంటాడు, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో దింపేసి మళ్ళీ నైట్ వరకు బిజినెస్ చేసుకుంటాడు, ఇంటికి వస్తాడు. ఆయన ఇలా చేస్తూ చేస్తూ డబ్బులన్నీ వాళ్ళ వైఫ్కి ఇచ్చేవాడంట. వాళ్ళ వైఫ్ చిట్టీలేసి అవి తిప్పి అవి చేసి ఇళ్ళు ఒక చిన్న ఇండివిజువల్ హౌస్ ఒకటి కట్టుకున్నారు, 1 BHK 2 BHK చిన్నది, 1 BHK 2 BHK. అసలు నా దృష్టిలో తనే కదా రిచెస్ట్, ఎక్కువ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాడు అని అన్నాడు ఆయన. ఒట్టి అమ్మ అవును కదరా. కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అది బాయ్ సంగతి, మనోడు అసలు. అది వీఆర్ డన్ విత్ రీల్స్. ఇంకేంటి సంగతి? వస్తూ ఉన్నప్పుడప్పుడు ఇలా పిలుస్తూ ఉంటావు వెన్ యూఆర్ ఫ్రీ. నువ్వు మళ్ళీ పెద్ద యాక్టర్ అయిపోయే లోపు కొంచెం ఇలాగా ఎట్లా అని అంటాడు కదా, నువ్వు అబద్ధాలు ఆడతావురా అంటే ఆడతాను. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కమింగ్. సూర్య ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, గో చెక్ దట్ అవుట్. యూట్యూబ్ ఉంది సూర్య, నువ్వు మర్చిపోయావు. అప్పుడప్పుడు వ్లాగ్స్ పెడతా ఉంటాను, చూడండి, ఖాళీగా ఉంటే ఫాలో అవ్వండి, గో చెక్ దట్ అవుట్. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అన్న. ఈస్ దిస్ యువర్ లాస్ట్ అపియరెన్స్ ఆన్ మై ఛానల్? లేదు, మీరు అవకాశం ఇస్తే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటా. నేను అవకాశం ఏముందిలే. థ్యాంక్స్ సూర్య, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ గైస్, బై బై. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద ఉంటుంది, గో సబ్స్క్రైబ్. అండ్ మర్చిపోయాను, సూర్య ఈజ్ no more only influencer, he is actor now, so check all his stuff officially. Web series lu, short series lu తెగ చేస్తాడు ఈ మధ్యన. ఇంకా ఫ్యూచర్ లో చేసింది అదే ఫ్యూచర్. అలా చెప్పకూడదు, ఆగుడు, ఏం తెలియదు నీకు. ఇంకా షెల్వ్ కాదు, సారీ, పైప్ లైన్ లో ఉన్నాయి. షెల్వ్ అంటే అయిపోయింది, పైప్ లైన్ లో ఉన్నాయి, బయటకు వస్తాయి. రాబోతున్నాయి. మీ ఆదరణ కావాలని కోరుకుంటున్నాను. ఆధార్ కార్డా? ఆదరణ. ఓకే. సో థ్యాంక్ యూ గైస్, బాయ్. అండ్ హే రీటైలర్స్, మీరు మీ రీఛార్జ్ జర్నీని క్రౌడ్ రీఛార్జ్ వాడి డెవలప్ చేసుకోండి. గుర్తుందిగా, ప్లే స్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్ లింక్ వాడి రిజిస్టర్ అయినా అవ్వచ్చు. ఎంజాయ్ అప్ టు 3.25% కమిషన్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్, అండ్ ఆల్సో 24/7 సపోర్ట్. వై సెటిల్ ఫర్ లెస్? డౌన్లోడ్ నౌ.